హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి. ఇక ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా ఈ రైతు భరోసాకు సంబంధించి మొదటి విడత ఎకరానికి 7,500 రూపాయలను ఈ వానాకాలం సీజన్కి సంబంధించి విడుదల చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక నిన్నటి రోజున తెలంగాణలో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారు. ఈ యొక్క బడ్జెట్లో ఈ వానాకాలం రైతు భరోసా పథకానికి 15,000 కోట్ల రూపాయలనైతే కేటాయించడం జరిగింది. ఇక డేట్ అనేది ఫిక్స్ అయిపోయింది. రైతుల ఖాతాల్లోకి ఈ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా మనకి రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి 15,000 రూపాయలు అయితే జమ మనకు 7,500 రూపాయలు అయితే జమ కాబోతూ ఉన్నాయి. ఎప్పుడు జమ అవుతాయి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి. తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా అనే పథకం ద్వారా ఎకరానికి 7,500 రూపాయల చొప్పున డబ్బులైతే ఇస్తామని నిర్ణయం చేయడం జరిగింది. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ వానాకాలం సీజన్కి సంబంధించి ఎకరానికి 7,500 10 ఎకరాల లోపు ఎవరైతే భూములు కలిగి ఉన్నారో వారందరికీ కూడా వేయడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి రైతులందరూ కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని రెడీగా ఉండాలని, అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారు ఇంకా ఎవరైనా సరే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఉంటే దరఖాస్తు కూడా చేసుకోవాలని సూచించడం జరిగింది. గతంలో 5,000 ఇచ్చేవారు, ఇప్పుడు 7,500 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు. ఇక వానాకాలం ప్రారంభమైంది కాబట్టి ఈ వానాకాలం సీజన్కి సంబంధించి డబ్బులు అయితే వేయబోతున్నారు. ఇక నిన్నటి రోజున మన తెలంగాణలో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు. బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలనైతే కేటాయించడం జరిగింది. ఇక అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 2తో ముగుస్తాయి. ఇక తర్వాత నుంచి కూడా మనకు రైతు భరోసా కింద ఎకరానికి 7,500 రూపాయలు జమ అవుతుంది.